మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో రైతుల గురించి మనం ఎన్నో స్కీమ్స్ గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది, కానీ కొత్తగా క్రాప్ లోన్ అని మనం ఎక్కువగా వింటూ ఉన్నాం. మరి ఈ రైతుల కోసం క్రాప్ లోన్ యాక్చువల్గా ఎవరెవరికి వచ్చే అవకాశం ఉంది? దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ కావచ్చు, ఎలిజిబిలిటీ కావచ్చు, అది ఎక్కడ అప్లై చేసుకోవాలి, మనకి అన్ని బ్యాంక్స్లో ఉంటుందా లేదంటే పర్టికులర్గా ఒక్కటే బ్యాంక్ మనకి ఇస్తుందా? వీటన్నిటి గురించి ఒకసారి వివరంగా సార్. షూర్. క్రాప్ లోన్ అనేది చాలా సంవత్సరాల నుంచి చాలా బ్యాంక్స్ ఇస్తున్నాయండి, కానీ లేటెస్ట్ అప్డేట్స్ మనం ఈరోజు ఇవ్వబోతున్నాం దీని గురించి. సో ఇప్పుడు రాబోయేది వర్షాకాలం. సో వర్షాకాలంలో మళ్ళీ ఒక కొత్త సీజన్ అనేది మొదలవుతుంది. చాలామందికి విత్తనాలు అవసరం ఉంటుంది, ఫర్టిలైజర్స్ అవసరం ఉంటుంది. కొంతమంది అయితే సేంద్రియ పద్ధతుల్లో కూడా చేస్తారు. అయితే అది ఆర్గానిక్ ఆర్ ఇన్ఆర్గానిక్ పద్ధతిలో చేసినా కానీ మొత్తానికి ఒక ఫలితం అనేది చేతికి దక్కాలి. అంటే ఆ క్రాప్ రీపింగ్ ఏదైతే ఉంటుందో దానివల్ల మంచి బెనిఫిట్ జరగాలని చెప్పేసి ప్రతి రైతన్న కోసం నేను కోరుకునే ఇదే కోరిక. సో బ్యాంక్ కూడా ముఖ్యంగా. అయితే బాగా కష్టపడే రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా భూములున్నా లేకున్నా కొన్ని పద్ధతులు ఉంటాయన్నమాట. సో వేరే వేరే ఎలిజిబిలిటీస్ ఉంటాయి. అది బ్యాంక్ నిర్ణయిస్తుంది. అది ఎందుకంటే ఇది ప్రభుత్వాలు ఇచ్చే లోన్ కాదండి, ఇది బ్యాంక్స్ ఇస్తున్న క్రాప్ లోన్ అనమాట. ఓకే. సో మరి ఆ ఎలిజిబిలిటీ విషయానికి వస్తే ఎవరికి సార్? చాలా ముఖ్యమైన విషయం అది. మీరు ఈ విషయం అడిగారు కాబట్టి ఫస్ట్ నేను దాంతోనే స్టార్ట్ చేస్తాను. సో ఈ క్రాప్ లోన్ ఏంటంటే స్టార్టింగ్ ఫ్రమ్ 1.6 lakhs నుంచి తీసుకుంటే 3 lakhs వరకు మీకు లోన్స్ ఉంటాయి. ఇది ఎక్కువగా షార్ట్ టర్మ్ కోసం అనమాట. అంటే ఒక రైతు విత్తనాలు వేసిన తర్వాత దాని లైఫ్ ఎంత ఉంటుందంటే ఒక 3 to 6 months మధ్యలో ఉంటుంది. సో అంతే నెలల కోసము మీకు ఆ క్రాప్ లోన్ కూడా వస్తుంది. ఒకసారి ఆ క్రాప్ చేతికి వచ్చిన తర్వాత హౌ యూ పే అనేది దర్ ఆర్ డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. అయితే ఈ మధ్య ఏం జరిగిందంటే టెక్నాలజీ అనేది బాగా పెరగడం వల్ల బ్యాంకింగ్ సిస్టమ్ కూడా కాస్తంత మారిందండి. సో ఆ బ్యాంకింగ్ సిస్టంలో ఏంటంటే అన్నిటికంటే ముందు మీ క్రెడిట్ స్కోర్ చాలా డీసెంట్ క్రెడిట్ స్కోర్ ఉండాలి. అబౌట్ జనరల్గా బ్యాంక్స్ ఏమంటాయి అంటే 700 పైన ఉన్నా పర్వాలేదు, 750 ఉన్నా పర్వాలేదు అంటారు. పర్వాలేదని చెప్పేసి చాలా మాటలు చెప్తారు, కానీ 780 పైన ఉంటేనే యూ విల్ బీ వెల్కమ్డ్ అన్న రెడ్ కార్పెట్ అనమాట. అంటే మిమ్మల్ని ఒక కింగ్ లా చూస్తారనమాట. క్రెడిట్ స్కోర్ మీరు అంత బాగా మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి. అండ్ క్రెడిట్ స్కోర్లో ఎలాంటి నెగిటివ్ రిమార్క్స్ ఉండకూడదు. స్పెషల్లీ క్రిఫ్ హై మార్క్ అనే క్రెడిట్ స్కోర్లో ఉండాలి ఆ అప్డేట్స్ అన్నీ కూడా. సో ఇకపోతే మనము ఇది ఎస్బీఐది అఫీషియల్ వెబ్సైట్ ఇది శిరీష. సో ఇది ఎస్బీఐ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళది అఫీషియల్ వెబ్సైట్లో మనం చూసుకుంటే ఎవరికైతే కిసాన్ క్రెడిట్ కార్డ్ కూడా ఉంటుందో వాళ్ళకి కూడా ఈ లోన్ చాలా ఈజీగా అవైలబుల్ ఉంటుంది శిరీష. సో ఇక్కడ ఎలిజిబిలిటీ విషయంలోకి వస్తే ఆల్ ఫార్మర్స్, ఇండివిజువల్స్ ఆర్ జాయింట్ బారోవర్స్ హూ ఆర్ ఓనర్స్ కల్టివేటర్స్ అనమాట ఆఫ్ దట్ ల్యాండ్. అండ్ అంటే ఎవరైతే రైతన్నలు ఉంటారో వాళ్ళ సొంత భూములు ఉంటాయో వాళ్లకు ఒకటి ఎలిజిబిలిటీ ఫస్ట్ పాయింట్. రెండోది వచ్చేసేసి టెనెంట్ ఫార్మర్స్, అంటే కౌలుకు తీసుకునే భూములు ఉంటాయి కదండి, రెంట్కి తీసుకునే భూములు ఉంటాయి కదా, వాళ్ళ కోసం కూడా ఉంది. అండ్ ఓరల్ లెస్సీస్ అండ్ షేర్ క్రాపర్స్, ఎవరైతే పంటని పంచుకుంటున్నారో ఆ పంటని పంచుకునే వాళ్ళు కూడా ఎలిజిబుల్ అనమాట ఇలాంటి లోన్స్కి. అండ్ SHGs అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ అనమాట. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ అంటే మీరు డ్వాక్రా లాంటి ఒక గ్రూప్ క్రియేట్ చేసుకోండి. అది స్పెషల్లీ చాలామంది ఏంటంటే చాలా ఊర్లలో ఆడవాళ్ళు ఇలాంటి గ్రూప్ సొంతంగా వాళ్ళు క్రియేట్ చేసుకొని గవర్నమెంట్ దగ్గర ఆ పాస్బుక్లు అనేది తీసుకొని అవన్నిట్లో వాళ్ళు ఎంట్రీస్ చేపించుకుంటారు. సో దట్ అందరూ కలిపి మోర్ దెన్ 5 members, 10 members, 20 members, 100 members కంటే ఎక్కువగా ఉన్న గ్రూప్స్కే మంచిగా బాగా కష్టపడుతున్నారంటే వాళ్ళకి ఒక మంచి పేరు వస్తుంది ఆ గ్రూప్కి. అలాంటి గ్రూప్స్కి అసలు స్ట్రగుల్ అవ్వాల్సిన అవసరమే ఉండదు, వాళ్ళకి ఈజీగా లోన్స్ వస్తాయి దీని ద్వారా. అండ్ ఎనీ జాయింట్ ఆర్ లయబిలిటీ గ్రూప్స్ అనమాట ఆఫ్ ఫార్మర్స్ ఇంక్లూడింగ్ టెనెంట్ ఫార్మర్స్ అండ్ షేర్ క్రాపర్స్. ఇందులో కూడా ఎవరైతే కౌలుకి తీసుకొని భూములో విత్తనాలు అనేది పండించడానికి చూస్తారో వాళ్ళందరికీ కూడా మెయిన్గా ఇలాంటి గ్రూప్స్లో ఉంటే ఇంకా తొందరగా లోన్స్ అవైలబుల్ ఉంటాయి శిరీష. నౌ కమింగ్ టు ది ఫీచర్స్. అసలు మెయిన్ ఈ లోన్లో మీకు ఎలాంటి కైండ్ ఆఫ్ మీకు ఫీచర్స్ ఉన్నాయి ఇందులో మనం చూసుకుంటే రివాల్వింగ్ క్యాష్ క్రెడిట్ అకౌంట్ ఉంటుంది, దాంతోపాటే క్రెడిట్ బ్యాలెన్స్ అకౌంట్ ఉంటుంది. అండ్ ఇవన్నీ కూడా ఇంట్రెస్ట్ అట్ సేవింగ్స్ బ్యాంక్ రేట్ ప్రకారంగా ఉంటుందన్నమాట. ఇందులో మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా చాలా తక్కువ ఉంటుంది శిరీష ఇది, ఎందుకంటే షార్ట్ టర్మ్ లోన్ కూడా. సో ఆ డీటెయిల్స్ చెప్తాను మీకు. సో కమింగ్ అప్ టు ది 3 lakhs వరకు మీకు లోన్స్ ఉంటాయి. 3% per annum, జస్ట్ 3%. మీరు ₹1,00,000 లోన్ తీసుకుంటే సంవత్సరానికి 3,000 రూపాయలు పే చేస్తారు, నెలకు కాదండి. మన రైతులు అందరూ
తెలుసో తెలియకో ఏం చేస్తారంటే హ్యాండ్ లోన్స్ తీసుకుంటారు. వాళ్ళు నెలకు కట్టేదే 4%, 5% అండి. కనీసము కాదన్నా కానీ 3% నెలకు కడతారు. అంటే ₹1,00,000 అవసరం పడి ఒక చిన్న విత్తనాల భూమిలో వేసుకుందాం అని చెప్పి ఆలోచనతో ఫర్టిలైజర్ కోసం అని చెప్పేసి ఆ ఖర్చుల కోసం అని చెప్పి తీసుకుంటారు చూడండి. నెలకి 3% అంటే సంవత్సరానికి 36% కడుతున్నారండి వాళ్ళు కట్టేది ఇంట్రెస్ట్. ఇక్కడ మీరు బ్యాంకు నుంచి లోన్ పొందితే మీకు సంవత్సరానికి 3% అంటే అసలు మీరు ఆలోచించండి. నేనైతే లిటరల్గా చెప్తాను, మనకు లోన్ ఫ్రీగా వస్తున్నట్టు. 3% పర్ యానం ఈజ్ నథింగ్ అండి నిజంగా చెప్పాలి అంటే. సో అంత మంచి మనకు ఇటువంటి లోన్స్ బ్యాంక్స్ ఇస్తున్నప్పుడు దీని అడ్వాంటేజ్ తీసుకోవడానికి తప్పకుండా ట్రై చేయండి, దీనికి అప్లై చేయండి. బ్యాంక్ ఫైనల్ అథారిటీ అనమాట డిసైడ్ చేస్తుంది మీకు లోన్ ఇవ్వాలా వద్దా. అది చాలా ముఖ్యమైన విషయం. ఎస్, ఆ విషయం కూడా చెప్తాను శిరీష. ఇన్ఫ్యాక్ట్ మీకు టెన్యూర్ గురించి కూడా చెప్పాలి. 5 సంవత్సరాల వరకు కూడా ఉంటుంది, కానీ ఇది షార్ట్ టర్మ్ లోన్స్ కూడా ఎక్కువ మటుకు ఉంటాయి కాబట్టి, చిన్న అమౌంట్స్ ఉంటాయి కాబట్టి వితిన్ 6 months 1 yearలో కూడా మీరు తీర్చేయచ్చు. నౌ కమింగ్ టు ది డాక్యుమెంట్స్ రిక్వైర్డ్. ఇందులో అప్లికేషన్ ఫామ్ ఒకటి ఉంటుందండి. మీరు 2 విధాలుగా ఈ అప్లై చేసుకోవచ్చు ఈ లోన్కి. ఒకటైతే మీరు డైరెక్ట్గా ప్రభుత్వ రంగానికి చెందిన గవర్నమెంట్ బ్యాంక్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళ బ్రాంచ్కి వెళ్ళేసేసి మీ సేవింగ్స్ అకౌంట్ ఎక్కడైతే ఉందో అక్కడ మీరు వెళ్ళి అప్లికేషన్ ఫామ్ ఫిజికల్గా తీసుకొని అప్లై చేయొచ్చు. లేదంటారా, మీ ఇంట్లో ఎవరైనా పిల్లలు చదువుకున్న వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారా, సిస్టమ్ ఉందా, ఇంటర్నెట్ ఉందా అంటే మీరు ఆన్లైన్లో కూడా మీరు వెళ్ళి మీరు సాఫ్ట్ కాపీని ఓపెన్ చేసుకొని మీరు అక్కడ కూడా అప్లై చేసుకోవచ్చు. సో కావాల్సింది ఫిజికల్ లోన్ అప్లికేషన్కి 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్. ఒకవేళ మీరు ఆన్లైన్లో అప్లై చేస్తున్నా కానీ ఫోటోగ్రాఫ్స్ అడగొచ్చు. సో సాఫ్ట్ కాపీ మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. సో ఐడి ప్రూఫ్ లైక్ డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డ్, ఓటర్ ఐడి కార్డ్, పాస్పోర్ట్, ఎనీ ఆఫ్ ది 1 డాక్యుమెంట్. దాంతోపాటే అడ్రస్ ప్రూఫ్, ముఖ్యంగా డ్రైవింగ్ లైసెన్స్ అండ్ ఆధార్ కార్డ్, ఈ రెండిట్లో ఒకటి అడుగుతారండి ఖచ్చితంగా. ప్రూఫ్ ఆఫ్ ల్యాండ్ హోల్డింగ్ డ్యూలీ సర్టిఫైడ్ బై రెవెన్యూ అథారిటీస్. అంటే మీ మండలాల్లో మీ విలేజెస్లో ఎవరైతే రెవెన్యూ అథారిటీస్ ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి అప్రూవల్, అంటే మీరు కొన్న ల్యాండ్ పక్కాగా మీ పేరు మీదే ఉన్నదా లేదా అన్నది మీరు అలాంటి ప్రూఫ్ చూపించుకోవాలి. దాంతోపాటే క్రాప్స్ ప్యాటర్న్ ఏంటి, మీరు ఎలా ఆ క్రాప్ని గ్రో చేయాలనుకుంటున్నారో దాని ప్యాటర్న్ ఏంటి, అది వరి వేద్దాం అనుకుంటున్నారా లేదంటే ఇంకోటి వేద్దాం అనుకుంటున్నారా, ఆ డీటెయిల్స్ అన్ని కూడా మీరు వాళ్ళకి చెప్పాలి. సెక్యూరిటీ డాక్యుమెంట్స్ ఫర్ లోన్ లిమిట్ అబవ్ 3 lakhs. ఒకవేళ కావాలి అనుకుంటే ఆ టైంలో మీరు సెక్యూరిటీ కూడా పెట్టాల్సి వస్తుంది ఇఫ్ ద రిక్వైర్మెంట్ ఈస్ అబవ్ 3 lakhs. ఓకేనా. ఎనీ అదర్ డాక్యుమెంట్ యాజ్ పర్ శాంక్షన్. ఒకవేళ మీకు శాంక్షన్ అయింది అనుకోండి, ఆ డాక్యుమెంట్స్ ఎక్స్ట్రాగా ఏదైనా అడిగితే ఖచ్చితంగా మీరు ఆ డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేయాలి. సో ఈ విషయానికి మీరు గూగుల్లోకి వెళ్ళేసేసి SBI క్రాప్ లోన్ అని టైప్ చేస్తే మీకు ఆ వెబ్సైట్ డీటెయిల్స్ కూడా వస్తాయి. లేదంటారా, ఈ వీడియో మీరు చూసారు కాబట్టి ఆ డీటెయిల్స్ అన్ని కూడా బ్యాంకులో వెళ్ళి కూడా ఈ వీడియోలో ఈ వెబ్సైట్ డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి, మీరు చూపించండి, వాళ్ళు మీకు పూర్తి సహాయాన్ని అందజేస్తారు. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.